అబ్బా ఆ స్టైల్ చూడండి, పోలా అదిరిపోలా. అసలు ఆ దర్జా చూడండి, ఇదంతా నా సామ్రాజ్యం అన్నట్టు. అబ్బబ్బబ్బా, నేను ఎప్పుడు అంతే, నా స్టైలే అంతమ్మా. చాలా చాలా థ్యాంక్స్. చాలే ఎక్కువ ఊహించుకోమాక. అటు చూడు, రోడ్డు మీద అట్ట నిలబడిందో చూడు. ఆ స్టైల్ చూసిన వాళ్ళంతా నోరెళ్ళబెట్టి అట్టా చూసేస్తుంటే అది మాత్రం రిలాక్సింగ్గా బద్ధకం తీర్చుకోవటం చూడండి. అందుకే కదా అది పులైంది. ఏందమ్మా పులి గురించి చెప్తున్నావా? ఎక్కడుంది? నేను ఒకసారి చూసి వస్తా. మరే నువ్వు వెళ్ళి చూసొచ్చేంత వరకు అది అక్కడే ఉండిద్ది అనుకుంటున్నావా ఏంటి? అంటే మనం కూడా అక్కడ కొంచెం ఎక్కువసేపు వెయిటింగ్ చేస్తే కనిపించిద్దేమో, చూద్దాం. నువ్వు వెళ్ళి మాంసాహారం అయిపోదాం అనుకుంటే కనుక వెళ్ళి చూసిరా మరి. పెద్ద పులి రోడ్డు మీద అడ్డంగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? వణుకు మొదలైపోద్ది కదూ. అలాంటి వీడియోస్ చూసిన వాళ్ళే షాక్ అయిపోతారు. మరి అక్కడ డైరెక్ట్గా చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కదూ. మహారాష్ట్ర సరిహద్దులో ఇలాంటిదే జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలో నుంచి బయటకు వచ్చిన పులి రోడ్డు మీద టెస్ట్ వేసుకొని కూర్చుంది. అంతేకాదు బద్ధకాన్ని తీర్చుకుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు టెన్షన్ పడిపోయారు. చంద్రపూర్ మహర్లీ రోడ్లోని తడోబో సమీపంలో కనిపించిన ఈ సీను షాక్తో పాటు ఆశ్చర్యపరిచింది. సఫారీల్లో కూడా ఇలాంటి అంత ఈజీగా కనిపించవు. ఈ సీన్ చూసిన వారంతా ఆహా ఇది కదా అదృష్టం అంటే అని అనుకుంటూ పులిని లైవ్ లో చూసి ఆనందించారు. ఇదంతా తడోబో టైగర్ రిజర్వ్ లో బఫర్ జోన్ లో జరిగింది. ఆకాశాలం అనే స్థానిక యువకుడు ఈ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. తడోబో టైగర్ రిజర్వ్ పార్క్ నుంచి రోడ్డు మీదకు వచ్చింది. చాలాసేపు నిలబడింది. రోడ్డు మీద పొర్లింది, బతకం తీర్చుకుంది. ఓ పులి రోడ్డు మధ్యలో కూర్చొని ఉండటం వల్ల రెండు వైపులా చాలా గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయినా తమ కళ్ళ ముందు పులి రోడ్డుపై చాలాసేపు ఉన్న సీన్ చూసి అటుగా వెళ్ళిన వారు ఫస్ట్ టెన్షన్తో పాటు షాక్ అయినా ఆ తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేశారు. చంద్రపూర్ నుంచి మొహర్లీకి మార్గం ఈ అడవి ద్వారానే వెళ్తుంది. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవులు ఉండటం వల్ల రెగ్యులర్ గా జంతువుల కదలికలు మామూలు విషయమే. ఉదయం సాయంత్రం వేళల్లో జంతువులు రోడ్డు దగ్గరగా తరచుగా కనిపిస్తాయి. రోడ్డుపై అకస్మాత్తుగా అడవి జంతువులు కనపడటం మనుషులకు వాటికి మధ్య ఘర్షణలు జరుగుతాయట. దీంతో అటవీ శాఖ ఈ అడవి మార్గం ద్వారా వెళ్లే వారికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం రాత్రి వేళల్లో ఈ దారి వాడకాన్ని పరిమితం చేయాలని, అలాగే వేగాన్ని నియంత్రించాలని కోరింది. ముఖ్యంగా జంతువులు ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగించొద్దని లేదా వారి వాహనాల నుంచి దిగొద్దని కోరింది. ఇది చూసిన నెటిజన్లు మాత్రం వావనుకున్నారు. కొందరు ఇది ఏ జనరేటెడ్ అయితే కాదు కదా అని ప్రశ్నించారు. కానీ నిజమైన వీడియో అనే తేలింది.